డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ షార్ట్ స్టోరీ ది స్నేక్ ఇన్ ద గ్రాస్ రిటన్ బై ఆర్కే నారాయణ్. Let's know about the author. Author is R.K. Narayan. R.K. Narayan is one of the greatest Indian English novelists. He received Sahitya Akademi Award in the year 1960 for the novel The Guide. His popular works are Swami and Friends, Manager of Malgudi, Malgudi Days, The English Teacher. R.K. Narayan మన ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ నావెల్స్లో ఒక గొప్ప రచయిత. అలాగే అతనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా అతని నావెల్ ద గైడ్కి లభించింది. అది 1960లో అతనికి ఆ సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆర్కే నారాయణ్ యొక్క పాపులర్ వర్క్స్, బాగా పేరు పొందిన రచనలు ఏంటి అంటే స్వామి అండ్ ఫ్రెండ్స్, మేనేజర్ ఆఫ్ మాల్గుడి, మాల్గుడి డేస్, ద ఇంగ్లీష్ టీచర్. సో వాట్ ఆర్ ద మెయిన్ థీమ్స్ ఆఫ్ ది షార్ట్ స్టోరీస్ ఆఫ్ ఆర్కే నారాయణ్? ఆర్కే నారాయణ్ యొక్క షార్ట్ స్టోరీస్లో ఉన్న మెయిన్ థీమ్స్ ఏంటి? అతని నావెల్స్లో ఉన్న థీమ్స్ ఎక్కువగా ఉంటాయంటే ఫ్యామిలీ రిలేషన్షిప్, అలాగే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ, సాంప్రదాయానికి ఆధునికతకు మధ్యలో ఉన్న ఆ సంఘర్షణను అతని రచనలో మనం చూస్తాం. అలాగే ఇతను ఒక మాల్గుడి అనే ఒక ఊహాత్మకమైన పట్టణాన్ని కూడా క్రియేట్ చేశాడు సౌత్ ఇండియాలో. సో హీ క్రియేటెడ్ a fictional town called మాల్గుడి. షార్ట్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అంటే మదర్ అండ్ 4 sons. ఒక కుటుంబంలో మదర్ మరియు ఆమె 4 కొడుకులు క్యారెక్టర్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. అలాగే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ దాసా. దాసా ఇస్ అన్ ఓల్డ్ లేజీ సర్వెంట్. ఇతను ఒక ఓల్డ్ సర్వెంట్, బాగా సోమరిపోతు. నెక్స్ట్ క్యారెక్టర్ ఓల్డ్ బెగ్గర్ ఉమెన్. తర్వాత క్యారెక్టర్ స్నేక్ చార్మర్, పాములు పట్టేవాడు. ఈ క్యారెక్టర్స్ మనం ఈ కథలో చూస్తాం. ఈ కథలో ఉన్న థీమ్స్ చూద్దాం. డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, బ్లైండ్ బిలీఫ్స్, మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్, ట్రెడిషన్, సాంప్రదాయాలు, ఇటువంటి థీమ్స్ మనకు ఈ కథలో కనిపిస్తాయి. ఇప్పుడు కథ సమ్మరీ తెలుసుకుందాం. షార్ట్ స్టోరీ స్నేక్ ఇన్ ద గ్రాస్ is centered around a cobra which entered a bungalow on a sunny afternoon. A cyclist rings the bell at the gate creepily and announces that a big cobra has entered their compound. సో ఇది కథ ఒక సన్నీ ఆఫ్టర్నూన్ రోజు మొదలవుతుంది. ఒక సైక్లిస్ట్ తన సైకిల్ బెల్ని రింగ్ చేస్తూ గట్టిగా అరుస్తూ చెప్తాడు, మీ కాంపౌండ్లోకి ఒక కోబ్రా, నాగుపాము వెళ్ళిందని చెప్పి తాను వెళ్ళిపోతాడు. So the family members consisting of the mother and 4 sons in a great agitation wakes up their servant Dasa. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరుంటారు? మదర్ మరియు ఆమె 4 కొడుకులు ఉంటారు. వాళ్ళు ఆందోళనతో, ఆ భయంతో వారు తమ సర్వెంట్ అయిన దాసాను నిద్రలేపుతారు. దాసా షెడ్లో నిద్రపోతుంటారు, అతను లేపుతారు. దాసా ఇక లేజీ సర్వెంట్, అతను ఒక సోమరిపోతూ. ఇప్పుడు దాసా నిద్రలేవగానే దాసా ఇమ్మీడియట్లీ డిస్మిసెస్ ద మ్యాటర్. అదేమీ లేదు అని చెప్పేసి అతను ఆ విషయాన్ని తీసి పారేస్తాడు. కానీ ద ఫ్యామిలీ రిబ్యూక్స్ హిమ్ టు సెర్చ్ ఫర్ ది స్నేక్. అంతలో నా ఫ్యామిలీ గట్టిగా గద్దించి నువ్వు స్నేక్ కోసం సెర్చ్ చేయని చెప్పేసి అతన్ని చెప్తారు. సో దాసా ఇంకా వారిని దీనికి అంతటి కూడా కారణం మీరే, మీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఎదురుదారి దిగుతారు. మీరు గ్రాస్ కట్టర్ ఇవ్వమంటే నాకు గ్రాస్ కట్టర్ నెలల నుంచి గ్రాస్ కట్టర్ తెచ్చివ్వలేదు, కాబట్టి ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి దాసా వారిపైన ఎదురుదారి దిగుతారు. దాసా క్లివర్లీ కౌంటర్స్ దెమ్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ గ్రాస్ కట్టర్ ఫర్ మంత్స్. సో వైల్ ఆల్ ఆర్ బిజీ ఇన్ కటింగ్ బుషెస్ అండ్ క్రీపర్స్ టు ఫైండ్ ద స్నేక్, ద కాలేజ్ బాయ్ ఆఫ్ ద హౌస్ గివ్స్ అన్ ఎలాబొరేట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ స్నేక్ బైట్ డెత్. సో అందరు కూడా నేబర్స్ వస్తారు, దాసా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పాము కోసం వెతుకుతూ ఉంటారు. దే ఆర్ సెర్చింగ్ ఫర్ ది స్నేక్, కోబ్రా. కానీ అందులో ఆ ఇంట్లో ఉన్న ఒక కాలేజ్ బాయ్, ఆ ఇంటికి చెందిన కాలేజ్ బాయ్, అతను స్నేక్ బైట్ డెత్స్ గురించి అందరికీ కూడా ఎలాబొరేట్గా గణాంకాలతో సహా వివరిస్తూ ఉంటాడు. అమెరికన్ న్యూస్ పేపర్లో వాట్ ఈ రెడ్ ఇన్ అమెరికన్ న్యూస్ పేపర్, ఈ ఎలాబొరేటెడ్ టు ది family members
అండ్ నేబర్స్ వాళ్ళందరూ కూడా 30,000 డెత్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ స్నేక్ బైట్ డెత్స్ అయితే అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా భయపెట్టిస్తాడు. సో నెక్స్ట్ an old beggar at the gate tells the mother that God Subramanya has come in the form of snake to visit you. అంతలో నాకు ఓల్డ్ బెగ్గర్ అడుక్కోవడానికి వచ్చి ఆ తల్లితో ఈ విధంగా చెప్తుంది, గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే మీకు పాము రూపంలో వచ్చారు, అతను దీవించడానికి వచ్చారు కాబట్టి డోంట్ హార్మ్ ద స్నేక్, ఆ స్నేక్ ను హాని చేయకండి, డోంట్ కిల్ ఇట్, దాన్ని చంపకండి అని చెప్పేసి ఆ మాటలు చెప్తుంది. సో ద బిగ్గర్ వర్డ్స్ అండ్ ఓల్డ్ బిగ్గర్ వర్డ్స్ రిమైన్స్ ద మదర్ అబౌట్ హర్ ఫర్గటన్ ప్రామిస్ ఆఫ్ అభిషేకం టు లార్డ్ సుబ్రహ్మణ్య. ఈ ఓల్డ్ బిగ్గర్ యొక్క మాటలు తల్లికి ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. ఏంటి? తాను లార్డ్ సుబ్రహ్మణ్యానికి ఒక ప్రామిస్ చేసింది, ఒక మొక్కు ఉంది తనకు. లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తాను అభిషేకం చేస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు చేయకపోవడం వల్లనే ఆ స్వామియే పాము రూపంలో మా ఇంట్లోకి వచ్చారని చెప్పేసి ఆమె అనుకుంటుంది. సో ఇంతలోనే ఓల్డ్ బెగ్గర్ స్నేక్ చార్మర్ను తాను మీ ఇంటికి పంపిస్తానని చెప్పేసి తను వెళ్ళి ఒక స్నేక్ చార్మర్ను పంపిస్తుంది. షీ సెన్స్ స్నేక్ చార్మర్. సో స్నేక్ చార్మర్ కమ్స్ టు ది బంగ్లా అండ్ షోస్ హిస్ స్కిల్స్ ఇన్ క్యాచింగ్ ద స్నేక్. ఆ స్నేక్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా పట్టుకుంటాను అని తను ఒక డెమో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ముందు, నేబర్స్ ముందు, దాస ముందు ప్రదర్శిస్తాడు. తన స్కిల్స్ అని, తన నైపుణ్యాలని, నేను ఏ విధంగా స్నేక్స్ పట్టుకుంటాను అని ఆ నైపుణ్యాలని ప్రదర్శిస్తాడు. అంతలోనే ఆ తర్వాత అలాగే అతను హి గివ్స్ హిస్ అడ్రస్ టు కాల్ హిమ్ వెనెవర్ దే ఫైండ్ ద స్నేక్. ఎప్పుడైతే మీకు స్నేక్ కనిపిస్తుందో అప్పుడు నాకు కాల్ చేయండి, నన్ను పిలిపించండి అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాను పామును వెతికే పని తనది కాదు, పాము కనిపిస్తే పట్టుకునే పని మాత్రమే తనది అని చెప్పేసి అతను ఆ విధంగా వెళ్ళిపోతాడు. Family members are very tired now because they have been searching for the snake since morning. So at 5 in the evening, the family members, neighbors take a rest for some time in the veranda. They discuss. వాళ్ళు వరండాలో కూర్చొని అలసిపోయినారు కాబట్టి వరండాలో కూర్చొని వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏమని, ఇన్ ఫ్యూచర్లో రిపేర్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ స్టెప్స్ టు టేక్ టు స్టాప్ ద ఎంట్రీ ఆఫ్ ద రెప్టైల్స్ ఇంటు ది బంగ్లా అని చెప్పేసి దే డిస్కస్. ఆ డిస్కషన్ జరుగుతూ ఉండగానే దాస అపియర్స్ బిఫోర్ దెమ్ క్యారింగ్ ఎ సీల్డ్ వాటర్ పాట్ అండ్ క్లెయిమ్స్ దట్ హీ హ్యాస్ పుట్ ద కోబ్రా ఇన్ ద పాట్. అప్పుడు దాస, ఈ ట్రిక్కీ మ్యాన్, ఓల్డ్ లేజీ మ్యాన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి ఒక వాటర్ పాట్ తీసుకొని, కుండను తీసుకొని వచ్చి అందులో పామును బంధించాలని చెప్పేసి వారికి చూపిస్తున్నాడు. అది సీల్ చేసి ఉంది. సో సీల్ చేసిన కుండను చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకుంటారు ఇందులో పాము ఉంది. సో ఇట్ ఈస్ ద బ్రేవ్ యాక్ట్ డన్ బై దాసా. సో దాసా ఈజ్ గ్రేట్ అండ్ దే ఆల్సో థింక్ టు రివార్డ్ హిమ్. అతనికి నగదు రూపేణ ఏదైనా రివార్డ్ ఇద్దామని కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. ఎందుకంటే ఇంత ధైర్యవంతమైన పని దాసా ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు లేజీగా ఉండే వ్యక్తి ఇంత పని చేసేసరికి వాళ్ళు కూడా దే ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాసా కూడా తనకు తాను ఒక ఛాంపియన్గా ఫీల్ అవుతాడు, అంటే తను చేసిన ఒక బ్రేవ్ యాక్ట్కి. సో దాసా ఫీలింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ ఛాంపియన్ గోస్ అవుట్ సైడ్ టు లీవ్ ద స్నేక్. సో అతను ఈ స్నేక్ను బయటికి వదిలి వెళ్ళడానికి ఆ గేట్ బయటికి వెళ్ళిపోతాడు. సో ఆఫ్టర్ ఏ వైల్, కొద్దిసేపటి తర్వాత ద యంగెస్ట్ సన్ ఆఫ్ ద ఫ్యామిలీ సీస్ ఎ కోబ్రా. కొద్దిసేపటి తర్వాత ఈ కోబ్రా ఇస్ సీన్ బై ది యంగెస్ట్ సన్. కొద్దిసేపటి తర్వాత ఒక కోబ్రాను ఆ యంగెస్ట్ సన్, ఆ ఫ్యామిలీలో యంగెస్ట్ సన్ చూస్తాడు. చూసిన తర్వాత ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ దట్ వెదర్ దెర్ ఆర్ 2 snakes ఆర్ దాసా హ్యాస్ డిసీవ్డ్ దెమ్. ఫ్యామిలీ అంతా కూడా ఒక గందరగోళంలో, కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఏంటి, అసలు 2 పాములు ఉన్నాయా? ఎందుకంటే దాసా ఇప్పుడే ఒక పామును పట్టుకొని బంధించి కుండలో బంధించి బయటకు తీసుకెళ్లాడు. మరి ఇప్పుడు ఒక పాము కనిపించింది, 2 పాములు ఉన్నాయా, 2 కోబ్రాలు ఉన్నాయా, లేదా అసలు దాసాని మమ్మల్ని మోసం చేశాడా అని చెప్పేసి ఫ్యామిలీ అందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకేమనుకుంటారు, అసలు ముందే మనము ఆ దాసా కుండలో ఏముందో ముందు చూస్తేనే బాగుండేది అని కూడా అనుకుంటున్నారు. సో
అలాగే ఇన్ ఆర్డర్ టు రిటైన్ హిస్ జాబ్ దాసా చీట్స్ దెమ్. తన జాబ్ని కాపాడుకోవడానికి దాసా వాళ్ళను మోసం చేస్తాడు. ఓకే, ఈ దాసా డిసీవ్స్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో he wants to impress the family with his act. తన పనితోటి వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసుకోవాలనే ఆలోచన కూడా అతనికి ఉంటుంది. సో ద ఆథర్ లీవ్స్ ద ఎండింగ్ టు ది ఇమాజినేషన్ ఆఫ్ ది రీడర్స్. తర్వాత ఎండింగ్ అనేది ఆథర్ రైటర్ మనకే వదిలేశాడు, రీడర్స్కే, పాఠకులకే వదిలేశాడు. అసలు రెండు కోబ్రాలు ఉన్నాయా, లేదా దాసా నిజంగానే ఒక కోబ్రాని పట్టుకెళ్ళాడా, లేదా అసలు దాసా కోబ్రాని పట్టుకెళ్ళకుండా ఊరికే మమ్మల్ని మోసం చేశాడా, వాళ్ళని మోసం చేశాడనేది ఆ రీడర్స్ యొక్క ఇమాజినేషన్కి ఆథర్ వదిలేశాడు. ఓకే, సో ఇందులో థీమ్స్ ఏమున్నాయి అంటే, సో ఐరనీ ఇన్ ద స్టోరీ, ఈ కథలో ఉన్న వ్యంగ్యం ఏంటి అదో చూద్దాం. సో ఐరనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ దట్ దాసా, ఎ లేజీ సర్వెంట్, ట్రిక్ ద ఫ్యామిలీ ఇంటూ బిలీవింగ్ దట్ హీ హ్యాడ్ కాట్ ద కోబ్రా. అతను ఫ్యామిలీని అందరినీ మోసం చేశాడు. ఏమని, తాను కోబ్రాను పట్టాను, బంధించాను, కుండలు పెట్టి తీసుకెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేశాడు. సో unaware of his fate, the family thought of rewarding him for his brave act. ఇది తెలియక ఫ్యామిలీ ఏమనుకున్నారు, అతనికి రివార్డ్ ఇద్దామని కూడా అనుకున్నారు. దిస్ ఈస్ ద ఐరనీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇదే మనకు కథలోని వ్యంగ్యం. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైటిల్, టైటిల్ యొక్క ప్రాముఖ్యత ఏముంది అంటే, దిస్ టైటిల్ ఈజ్ అన్ యాప్ట్ టైటిల్. ఇది చాలా సూటబుల్ టైటిల్ దీనికి. ఎందుకంటే స్నేక్ ఇన్ ద గ్రాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెటాఫర్ ఇన్ ది స్టోరీ. ఈ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనేది మెటాఫర్గా యూజ్ చేయబడింది. సో దాసా ద సర్వెంట్ ఈజ్ ఎ డిసైపుల్ పర్సన్ హూ డిసీవ్స్ హిస్ ఎంప్లాయర్ టు సేవ్ హిస్ జాబ్. తన జాబ్ని కాపాడుకోవడానికి అతను తన యజమానిని మోసం చేస్తాడు. సో ద ఆథర్ కంపేర్స్ దాసా విత్ ది వెనమస్ స్నేక్ కోబ్రా. ఆథర్ ఈ కోబ్రాతో అతను కంపేర్ చేసినట్టుగా మనము అనుకోవచ్చు ఆ విధంగా. సో విత్ దిస్ వి ఫినిష్ ది షార్ట్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.